హాయ్ ఆటోమోటివ్ ఫ్రీక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన యాక్టివా 6G యొక్క ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇది యాక్టివా సిరీస్లో పార్ట్ 2 అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ అనమాట. కానీ ఏప్రిల్ ఫుల్ అయితే ఏం చేయలేదు. సో ఈరోజు మనమైతే దీన్ని 100% అయితే సొల్యూషన్ అయితే దీన్ని వెతకబోతున్నాం. అయితే మనం షోరూంలో అయితే చూపిద్దాం, లేకుంటే మనం ఆఫ్టర్ మార్కెట్లో కూడా చూపిద్దాం అనమాట, మనకు తెలిసిన మెకానిక్స్ దగ్గర అక్కడ ఇక్కడ. సో లెట్స్ సీ దీని ప్రాబ్లం ఏముంది, ఈ జర్కింగ్ యొక్క సొల్యూషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఇప్పుడైతే చాలా టైం అయితే ఎక్కువైపోయింది. సో లెట్స్ గో గైస్. అంటారా? రిపేర్ వస్తుందని చేస్తారా? కరెక్ట్. అంటే మామూలే ఉంటారు. అవును, కరెక్ట్. అదే బెల్ట్ కట్ అయిందని ఇచ్చారు, అది బెల్ట్ రీప్లేస్ చేశాడంట ఆఫ్టర్ మార్కెట్లో. ఏదో ఎమర్జెన్సీ బైక్ కావాలని అది అది మొన్న వచ్చింది అది బయట, అది బెల్ట్ చేంజ్ చేయించినందుకు. సో చూద్దాం, బెల్ట్ చూద్దాం. అదే బాబాయ్ గారు ఏదో ఒక ట్రిక్ అయితే చెప్తున్నాడు. అది ప్రాబ్లం. ఓకే గైస్, ఇప్పుడైతే ఫైనల్గా మనం అయితే బయలుదేరామన్నమాట. లెట్స్ సీ దీని ప్రాబ్లం ఏముందో, వి విల్ రెక్టిఫై. అండ్ టుమారో వెళ్దామంటే టుమారో మనకి కొద్దిగా స్టార్ట్అప్ అని అయితే ఉందన్నమాట. సో మనము హిందూపూర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకు ఇప్పుడే అయితే వెళ్తున్నాము. బాయ్స్, ఫైనల్గా మనం హోండా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రీమియం హోండాలో పోదాము. ఎంత ప్రీమియం వేస్తాడో చూద్దాం. లెట్స్ గో. యాడ దీని సర్వీస్. దీంట్లో అయితే టెక్నీషియన్ ఏం చెప్తున్నాడంటే సెన్సార్ ఇష్యూ అని అయితే చెప్తున్నాడు. అది ఏం చెప్తున్నాడంటే రేపు ఈవినింగ్ అలా రండి, బైక్ ఇప్పుడు వదిలేసి రేపు ఈవినింగ్ లోపల చెప్తాము. 9 సెన్సార్స్ వస్తాయంట దీంట్లో. సో 9లో ఏదో ఒకటి వెళ్ళే ఉంటుంది, అది రీప్లేస్ చేయాలని అయితే చెప్తున్నారు. సో లెట్స్ సీ గైస్, రేపు ఈవినింగ్ అయితే వచ్చి చూద్దాం దీని ప్రాబ్లం ఏందో, సెన్సార్ పోయిందో లేకుంటే ఇంకేమైనా పోయిందో. లెట్స్ సీ. The next day. ఫైనల్గా హోండా షోరూమ్ వచ్చేసామన్నమాట. ఇప్పుడు వెళ్ళి బైక్ ఇవ్వాలని చూద్దాం. అదే కదా సెన్స్ చేసేది, మీకు మన ఇంజన్లకి సప్లై చేసేది పెట్రోల్ హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి మనకు సప్లై అవుతుంది. లోకల్లో ఆడ వేపిస్తుంటాం అనమాట. సో అదేమన్నా పంప్ ఏమన్నా పోయింటుందేమో అని నాకేమన్నా డౌట్, లేకుంటే ఏమన్నా ఫిల్టర్లో ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. సో లెట్స్ సీ గైస్. దీంట్లో సప్లై చేస్తుంది. మీరు సెల్ఫ్ కొట్టినప్పుడు ఈ ఇంజెక్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ వైస్ ఉంటాయి. ఓపెన్ అయినప్పుడు ఈ హోల్స్లో నుంచి ఇంజన్లకి పెట్రోల్ సప్లై చేస్తుంది. ముందు కానీ కార్పెటర్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ సెన్సార్ కార్పెంటర్ సెన్సార్ దాంట్లో ఒక సెన్సార్ 9 సెన్సార్
వాటర్ కొట్టకూడదు, దిక్కేసి వాటర్ కొట్టకూడదు, ప్రాపర్గా బయట ఎక్కడ మెకానిక్స్ ఇవ్వకూడదు. సెన్సార్ ఇష్యూ వచ్చిందంటే ఇంకా చాలా తక్కువ అయింది అమౌంట్. యాక్చువల్గా 10-12 వేలలో అవుతుంది. ఇప్పుడు అక్కడ వెహికల్ ఉంటుంది. కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ సెన్సిటివ్ బైక్స్. ఈసీ ఇది మన హార్ట్ ఎట్లనో వైరింగ్ కిట్లో ఈ ఈసీయూ అనేది పాట అట్లా. ఇది పోయిందంటే కన్నా 4,700 రూపాయలు అవుతుంది. ఇది ఒక్కటే. ఈ దాంట్లో జస్ట్ ఊరికే ఇది కూడా ఫ్యూయల్ సెన్సర్. ఇది పోయిండేది మాత్రమే. ఇది కూడా ఏమి జస్ట్ మీరు పెట్రోల్ ఫిల్టర్ ఎప్పుడన్నా ముందుగా వేయించుకొని ఉంటే కదా, అది కూడా పోయేది. మీరు అట్లనే తోలి దానివల్ల ఇది కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ట్యాంక్లో ఉండే డస్ట్ అంతా పంపులో ఉండే డస్ట్ అంతా ఇంజెక్టర్లకు సప్లై చేసి దానివల్ల అది పోయింది. ఇంజెక్టర్ డ్యామేజ్ అయింది. ఇది కూడా సెన్సార్సే. ఇది టోటల్ బాడీ సెన్సారు, ఇది చౌక్ సెన్సారు, ఇది పంపు. ఇక్కడ ఇంకా ఒక సెన్సార్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇటు సైడ్ కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉంటుంది హెయిర్ కంట్రోల్ సెన్సార్. ఏ ట్యాంకుల నుంచి జస్ట్ ఊరికే హెయిర్ కంట్రోల్ చేయడానికి. లోకల్ పెట్రోల్ ఎప్పుడన్నా అట్లా అయిపోతుంది. లోకల్ పెట్రోల్ పడిన అవుతుంది. 15,000 కిలోమీటర్లు ఇది కూడా ఓకే, ఫైనల్గా వర్క్ డన్. అవర్ బైక్ ఈజ్ అవుట్ అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం, ఇప్పుడు వెళ్దాము ఎలా ఉందో పరిస్థితి. ఇక సర్వీస్ మాత్రం బాగుండింది. మనకు టెక్నీషియన్ అయితే పూర్తిగా బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. మనకు తెలుసు అనుకో, అంటే నార్మల్ కస్టమర్కి తెలియదు కాబట్టి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నైస్ సర్వీస్. గోరెంట్ల ప్రీమియం హోండా. వచ్చాము, టీ తాగినాము. టీ టైం వచ్చి టీ తాగకుండా థమ్స్అప్ తాగుతున్నాను. ఓకే బాయ్స్, ఫైనల్గా మన యాక్టివ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంటి దగ్గరికి అయితే తెచ్చి పెట్టేశాము. ఫైనల్గా యాక్టివా సిరీస్ అయితే ఇప్పుడుతో ఎండ్ అయింది. ఏరా సొంట ఇప్పుడైతే ఫైనల్గా యాక్టివా సిరీస్ అండ్ కంప్లీట్ అయింది. అండ్ ఫస్ట్ డే ఆఫ్ అవర్ స్టార్టప్ ప్లానింగ్. అండ్ ఆల్రెడీ మనం స్టార్టప్ రన్ చేస్తున్నాం, కాకపోతే బ్యాక్ ఎండ్లో అయితే వర్క్ అయితే జరుగుతుంది ప్రాసెస్. సో ఇది ఒక బ్లాగ్ అనేది అనుకోండి. రేపటి నుంచి ప్రాపర్గా మనమైతే రేపటి నుంచి బ్లాగ్ అయితే తీయబోతున్నాం. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. మనం స్టార్టప్ గురించి ఏమేమి చేస్తున్నాం అండ్ స్టార్టప్ ఎలా రన్ చేస్తున్నాం, మన స్ట్రగుల్స్ అన్నీ చూపిస్తాం అనమాట నెక్స్ట్ వీడియో నుంచి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.